ఏపీలో ఇక లిక్కర్ స్కామ్ ఫైల్స్ వేగంగా ఓపెన్ కాబోతున్నాయా? ఏప్రిల్ 18న విచారణకు రావాలంటూ ఏపీ సిఐడి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు పంపడమే ఇందుకు కారణం. ఇంతకీ విజయసాయిరెడ్డి ఎంక్వైరీకి వస్తే ఏం చెప్పబోతున్నారు? ఇదే ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీ సిట్ ముందు విజయసాయిరెడ్డి ఏం చెప్పబోతున్నారు? గతంలో చెప్పినట్లే తనకి తెలిసినదంతా చెప్పబోతున్నారా? ఏపీ గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలపై సిట్ ఎంక్వైరీ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు వెళ్లాయి. ఏప్రిల్ 18న విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసులు పంపారు. దీనికి ముందు ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి. ఆయన ఈ కేసులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టులో ఊరట దక్కలేదు. నోటీసులిచ్చినా సిట్ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పాత్ర ఉందని, భారీగా సొమ్ము విదేశాలకు తరలి వెళ్లిందని కూడా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారంటారు. అలానే ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు కలిశారు. అంతకి ముందే కాకినాడ పోర్టులో వాటాల విక్రయంపై ఎంవీరావు పెట్టిన కేసులో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనే స్వయంగా మద్యం విక్రయాలకు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డేనంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, మద్యం విక్రయాల వ్యవహారంలో వైఎస్ జగన్ పాత్ర ఉందని అనుకోవడం లేదన్నారు. తనని పిలిస్తే విచారణకు వస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిట్ సరిగ్గా అలానే విజయసాయిరెడ్డికి ఎంక్వైరీకి రావాలంటూ సమన్లు పంపింది. దీంతో సిట్ ముందు ఆయనేం చెబుతారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది.